కీ హోల్ సర్జరీస్ అనేవి ఎక్కడ రిఫర్ చేస్తారు సార్ మీరు? నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లిగమెంటస్ ఇంజరీస్, స్పెషల్లీ ఏ జాయింట్లో ఉన్నా. ఇప్పుడు కీ హోల్ సర్జరీ అనేది ఎనీ జాయింట్స్, ఇట్ కెన్ బి షోల్డర్, రిస్ట్, ఎల్బో, హిప్లో కూడా చేస్తాం టు ఎన్ ఎక్స్టెంట్, నీ, యాంకిల్. చాలా కామన్గా జరిగేది వచ్చేసి నీలో, షోల్డర్లో అండ్ యాంకిల్స్లో అనమాట. నీలో ఇందాక చెప్పినట్టు లిగమెంట్ ఇంజరీస్, మెనిస్కల్ ఇంజరీస్, షోల్డర్లో వచ్చేసి కఫ్ ఇంజరీస్ అంటాము. కొంతమంది డిస్లొకేషన్స్ చూస్తాం, జాయింట్ తప్పింది అంటారు, గూడు తప్పింది, భుజం తప్పింది అని అంటారు కదా, వాళ్ళల్లో పొర చిరిగి ఉంటుంది, దాన్ని రిపేర్ చేస్తాం అనేది ఒక విధానం అనమాట. అంటే పొర చిరగడం అంటే కంప్లీట్ గా అది లిగమెంట్ చిరిగిపోతుందా సార్? లిగమెంట్ అనే దానికన్నా పర్టికులర్ పొజిషన్లో మనకి ఏ డైరెక్షన్లో అయితే జాయింట్ డిస్లొకేట్ అయి ఉంటుందో మన జాయింట్ చుట్టూ ఒక లాబ్రమ్ అనే పొర ఉంటుంది అనమాట. ఆ లాబ్రమ్ అనేది కనుక డ్యామేజ్ అయింది అని దగ్గర ఏ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వరకు మన షోల్డర్ జాయింట్ ఏదైతే ఉంటుందో గ్లినోడైన్ అంటాం ఒక పార్ట్ని, ఇంకొక దాన్ని హ్యూమరల్ హెడ్ అంటాం. గ్లినోడైన్ అనేది మనకు సాసర్ లాగా ఉంటుంది. సో ఈ సాసర్ లాగా ఏమైతే ఉంటుందో దీన్ని డివైడెడ్ యాజ్ అ క్లాక్, 12 o'clock, 6 o'clock, 3, 9 అన్నట్టు. సో కామన్గా ఇట్లా ఏది 2 o'clock to 5 o'clock పొజిషన్ అనో ఇట్లా ఏ రేడియంట్ అయితే డ్యామేజ్ అయ్యి ఉంటుందో ఆ పర్టికులర్ డిస్టెన్స్ పట్టి అనుకోండి, లేదా అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ పట్టి రికరెంట్గా మళ్ళీ డిస్లొకేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.